ఆ యాక్ట్ ప్రకారంగా ఎవరు జర్నలిస్టులు కాదు. అందులో జర్నలిస్టులతో నాన్ జర్నలిస్టుల దగ్గర నుంచి ఎడిటర్ దాకా ఒక డెఫినేషన్ ఉండేది. దురదృష్టవశాత్తు మొన్న పోయిన 4 కోర్ట్స్లో మా చట్టం ఎగిరిపోయింది. సో అందువల్ల ఇవాళ మాకు జర్నలిజం అనే దానికి నిర్వచనం లేదు, జర్నలిస్ట్ అనే దానికి కూడా నిర్వచనం లేదు, ఎడిటర్ అనే దానికి లేదు. వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ మిస్లేనియస్ యాక్ట్ పోయిన తర్వాత మా కోడ్ని తీసుకెళ్ళిపోయి ఇప్పుడు వచ్చిన లేబర్ కోడ్లో 4లో ఉన్నాం మేము. ఇప్పుడు మీరు చెప్పిన అడ్వైజరీ బాడీ ఇది ఒక సంక్షేమ సంఘమా, లేకపోతే ఒక జర్నలిజాన్ని మీ అందరూ అంటే ఏది సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు ఎక్కడ జర్నలిస్ట్ తన సోర్స్ని చెప్పాలని కానీ, లేదా జర్నలిస్ట్ని తన సోర్స్ని వెల్లడించాలని కానీ ఎక్కడ చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు ఇంతవరకు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన పెద్దలా గద్దలా అనే కేసులో రామోజీరావుని పెద్దల సభకు పిలవాలా అవసరం లేదనేది అంత. బట్ మీరు ప్రపోజ్ చేస్తున్న ఈ అడ్వైజరీ బాడీ ఏది ఉందో ఇది సంక్షేమ సంఘం వరకు అయితే పర్వాలేదేమో, కానీ ఇది జర్నలిజంలోకి ఎరోజ్ అయితేనంటే బహుశా భారతీయ జర్నలిజం ఒప్పుకోదు అనుకుంటాను నేను. దిస్ ఇస్ ద మేజర్ హర్డిల్ ఫర్ యువర్ ఎఫర్ట్. ఒకటి. 2, సహాయం చేయడానికి అంటే బహుశా మీరు వర్కింగ్ జర్నలిస్టుల స్థితిగతులను చూసినట్టయితే ఈవేళ ఏ యాజమాన్యము కూడాను వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలకి జీతాలు కూడా ఇవ్వట్లేదు. మీరు మీ సంఘం ద్వారా మీరు వాళ్ళందరికీ ఉద్యోగాలు లేదా వాళ్ళకి జీతాలు కూడా ఇప్పించగలిగితే వీ విల్ బి మోర్ హ్యాపీ. సెంటీమీటర్ లెక్క మాకు ఇస్తారు. సెంటీమీటర్కి ఎంత రాజు ఇప్పుడు ₹3? ₹3 అంటే మేము ఈ ఫోన్ అంత వార్త రాస్తే మాకు వచ్చేది ఒక ₹6 ₹5 ఉంటుంది. దీంతో మేము బతుకుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మీరు చెప్తున్న తెలంగాణలో ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 18,000 మంది స్ట్రింగర్లు, ద సోకాల్డ్ స్ట్రింగర్స్ ఆర్ కంట్రిబ్యూటర్స్, వాళ్ళకి ఈ అక్రిడిటేషన్లు ఇచ్చింది. అంటే గుర్తించిన జర్నలిస్టుల సంఖ్య 18,000 చిల్లర ఉండింది. వీళ్ళందరినీ మీ ఫ్రేమ్లో ఎక్కడొస్తారు? ఒకటి. పైపెచ్చు ఇది మేనేజ్మెంట్లను అడగాల్సిన ప్రశ్నల్ని మీరు జర్నలిస్టుల మీద వేసారేమో అనేది నాకు వచ్చిన ఒక అనుమానం. కనుక ఈవేళ మేము కోరుకుంటున్నది మా చట్టం మాకు ఉండాలి అనేది. మమ్మల్ని నియంత్రించడానికి, మేమేదన్నా తప్పు రాస్తే నిర్ణయించడానికి ప్రెస్ కౌన్సిల్ ఉందనేది 2. అలానే మా స్వేచ్ఛ, అంటే మాకేదో స్వేచ్ఛ ఉందని మేమేమో అనుకోవట్లా. బట్ ఇందాక మీరు కూడా చెప్పారు కొన్ని లెస్ అఫ్కోర్స్ కొంత ఇల్యూజన్స్లో మేము ఉన్నాము. కనుక ఈ ఫ్రేమ్వర్క్ దేనికి పనికొస్తుంది, ఎక్కడ మాకు సహాయపడుతుంది? ఇది కేవలం సహాయం చేయడం కోసమా, సంక్షేమం చేయడం కోసమా, లేకపోతే యాజమాన్యాలను అడగాల్సిన ప్రశ్నలను ఏమన్నా జర్నలిస్టులు అంటే మీరు తప్పు చేయకుండానే మేము తప్పు చేసాడు అని హైకోర్టు జడ్జి చెప్పబోతున్నాడు, ఆయన ఎవరు చెప్పడానికి అనేది జర్నలిస్టు ఇచ్చిన మొట్టమొదటి ప్రశ్న వస్తుంది. కనుక 5-6 ప్రశ్నలు వేశారు. అంటే బహుశా సార్కి తెలియకుండా ఉండదు. రాజ్యసభలో ఆయన ఉన్నారు, లేబర్ కోర్ట్స్లో ఆయన చూశారు. ఆ రోజు ప్రెస్ కౌన్సిల్ ఈ బిల్లు పోతున్నప్పుడు వచ్చిన ప్రొటెస్ట్ కూడా ఆయన చూశారు. కనుక ఇది ఎవరి కోసం అనేది కొంచెం స్పష్టం చేసి ఆ తర్వాత ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే ఐ విల్ బి మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగితే మొదటి ప్రశ్న, ఇది జర్నలిస్టుల సంక్షేమం కోసం పెట్టిన ప్రతిపాదన. ఫస్ట్ ప్రశ్న, చాలా జీతాలు ఒక్కొక్కటి జర్నలిస్ట్ సంక్షేమం కూడా దీంట్లో ఉందండి. దానికోసం ఒకటే కాదండి, జర్నలిస్టులు కనుక ప్రభుత్వాన్ని పనికొచ్చే సలహా చెప్తే ప్రభుత్వం తగు విధంగా వారికి మానిటరీగా బెనిఫిట్ ఇవ్వాలని నా కోరిక అండి. ఒకటి సంక్షేమం కోసమే కాదు.
మీకు ఎలాగిచ్చే యజమానికి వచ్చే డబ్బు మీకు ఇస్తున్న జీతాలు మీకు ఇస్తున్నారండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీ వల్ల ప్రభుత్వాన్ని కలిసి వస్తే ప్రభుత్వం దాన్ని గుర్తించి మీకు తగిన సాయం చేయాలని నా కోరిక అండి. నెక్స్ట్ అండి. నెక్స్ట్ ప్రశ్న, ఆల్రెడీ జర్నలిస్టుల కోసం పెట్టిన యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీసెంట్ గా రద్దు చేయబడ్డాయి, తొలగించేశారు ఆ యాక్ట్స్. మరి ఇప్పుడు పూర్తిగా అంటే వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ, జర్నలిస్టుల పరిధి అనే అంశం కంప్లీట్ గా అంటే ఇది ఎంతమంది దీన్ని స్వాగతిస్తారు, స్వీకరిస్తారు అని అడుగుతున్నారు. అంతేనండి? ఓకే ఓకే సార్, కూర్చోండి సార్. జర్నలిజం అనేది పార్టీ ఓరియంటెడ్, గవర్నమెంట్ ఓరియంటెడ్. 21 ఛానల్స్ ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఒక సంస్థ పెరుగుతుంది. ఇక్కడ ఉన్న 5-6 సంస్థలు, 3 సంస్థలు ఒక పక్కన ఉంటాయి. ఇంకో పత్రిక ఇంకొక దానికి ఉంటుంది. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మీడియా. సో ఈ నేపథ్యంలో ఏమడుగుతాను ప్రశ్న, మీరు జర్నలిస్టులుగా అందరినీ గుర్తించండి, నో ప్రాబ్లం. మీరు ఎవరిని గుర్తించబోతున్నారు? మీరు ఎవరిని గుర్తించబోతున్నారు? ఓకే సార్, ఓకే. అంటే సార్ రాజకీయ పరంగా కానీ ఇతరత్ర ఆలోచన పరంగా కానీ విడిపోయిన మీడియాని ఇప్పుడు అలాంటి ఆల్రెడీ ట్యాక్స్ అజెండాలు ఉండే మీడియా హౌసెస్ లో దీన్ని ఎలా మీరు అమలు పరచబోతున్నారు అని ప్రశ్న. ఎందుకంటే మీరు అన్న ఈ తప్పుడు వార్తలు, ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నది ప్రధానంగా జరిగేది రాజకీయ పరంగా ఇట్టించట్టు అట్టించట్టు నడిచే అంశం ఒకటి. రెండో విషయం, బహుశా ఇటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఈ వార్త వేయాలి, ఈ 100 కోట్లు తినేశాడు అనే వార్త వేయడానికి కూడా అది యాజమాన్యం తీసుకునే నిర్ణయం తప్ప జర్నలిస్టు స్వతహాగా వెళ్ళి బాబు రాయండి ఇంత 100 కోట్లు తిన్నారని చెప్పరు. కాబట్టి యాజమాన్యాలను అడగవలసిన ప్రశ్నలు ఇక్కడ ఉండే వర్కింగ్ జర్నలిస్టు వీళ్ళ స్థితిగతులే ఇంకా చాలని విధంగా ఉన్నప్పుడు మేము ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని అడుగుతున్నాం. అంతేనా? క్షమించండి, ఇక్కడ క్షమించకండి, నేను మీరు జర్నలిస్ట్ ఎదుర్కొంటే మీతో మాట్లాడుతున్నాను తప్ప దిస్ అడ్రస్ టు బోత్ ద పబ్లిషర్స్, ప్రింట్ పబ్లిషర్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్. వారికి కూడా సంబంధించే మాట్లాడుతాను నేనండి. డెఫినెట్గా వారికి దేర్ బికమ్ అకౌంటబుల్. ఒక న్యూస్ ఛానల్లో ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా ఎవరు ఆరోపణ నిజంగా చెప్పనుకుంటే దే ఆర్ అకౌంటబుల్. అట్లా పేపర్ దే ఆర్ అకౌంటబుల్ అండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ అకౌంటబిలిటీ అండి. ఇక్కడ నేను చట్టానికి వస్తే మన చట్టం ఏం చెప్తుందో దాని లోపడే మాట్లాడతాను నేనండి. చట్టాన్ని అతిక్రమించి కాదండి. ఆ చట్ట ప్రకారం తప్పు చేశామా, తప్పు చేయలేదా అంతే నేను మాట్లాడుతున్నానండి. ఏదండి సార్ నమస్కారం సార్, నా పేరు యూసుఫ్ బాబు. నేను ఒక ప్రజాపురం అనే పత్రిక నడుపుతున్నాను. నేను చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని కూడా. మీరు ఒక మాట ఇంతకుముందు చెప్పారు, సంతోషం. ఇక్కడ చిన్న పత్రికలైనా కానీ, మ్యాగజైన్స్ అయినా కానీ, యూట్యూబ్ ఛానల్ అయినా కానీ 99% పెద్ద పత్రికల్లో, పెద్ద సంస్థల్లో, పెద్ద ఛానల్లో పనిచేసి స్వతహాగా మేము నడుపుకోవాలనే ఉద్దేశంగా నడిపేవి. ఇంకొక మాట ఇంతకుముందు మీరు చెప్పింది ఏంటంటే, ఒక వార్త వచ్చినప్పుడు ఆ చిన్న పత్రిక, పెద్ద పత్రిక అనేది చెప్పినట్టున్నారు మీరు. కొంచెం రీసౌండ్ తోటి నేను సరిగ్గా క్యాచ్ చేయలేకపోయాను. ఒక చిన్న పత్రిక బీహార్ రాష్ట్రంలో ఏ మీడియా కవర్ చేయండి, అది కవర్ చేస్తే అది పెద్ద సంచలనమైంది. కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్గా చేసే యూట్యూబ్, కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడవచ్చు, వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, లేకుంటే ఇంకో రకంగా మాట్లాడతారు. కాబట్టి ఆ చిన్నది పెద్దది కాకుండా మా దేవులపల్లి ఎవరు గారు అని చెప్పేసి మా ఐజీఐ నాయకులు ఉంటారు, అది మాట చెప్తారు. వార్త అనేది ఏ విధంగా ఉందనేది దాన్ని చూసే చూడాలి తప్ప చిన్న మీడియా, పెద్ద మీడియా, యూట్యూబ్ ఛానల్ అనేది అనకూడదు అనేది. రెండో సార్, ఇప్పుడు మిత్రులు ఒకటి చెప్పినప్పుడు ఆయన చెప్తున్నప్పుడు ఇప్పుడు మాకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, వర్కింగ్ జర్నలిస్టుల యాక్ట్ ఏదైతే ఉందో, ఈ యాక్ట్ను అంతా పక్కకు పెట్టేసి కొత్తగా మీరు రాజ్యసభ సభ్యులు కాబట్టి మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక లేబర్ కోడ్ని తీసుకొచ్చింది. కాబట్టి మీరు రాజ్యసభ సభ్యులుగా మీ వాయిస్ని కూడా మా తరఫున వినిపించాలని చెప్పి విజ్ఞప్తి. ఇప్పుడు ఒకసారి రాజేశ్వరి గారు ఇప్పుడే ఒకటి సూచన ఇచ్చారు సార్, మీ అనుమతితో ఇంకా మరొకసారి కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని రాజేశ్వరి గారు కొంతమంది అనుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఈ అంశం పరిధి ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వార్త విషయం, ఊహాగానం, వీటన్నిటికీ స్పష్టమైన బౌండరీస్ పెట్టి వార్త వాస్తవం ప్రచురించే విధంగా మిగతా ఇతరత్ర కథనాలని నియంత్రించడం ఒక ప్రతిపాదన. రెండో ప్రతిపాదన, మంచి జర్నలిజం, మంచి కథనాల రిపోర్టింగ్ జరిగినప్పుడు సహేతుకమైన ప్రతిపాదనలు జర్నలిస్ట్ నుంచి వచ్చి దానివల్ల మార్పు జరిగితే దానికి ఒక రివార్డ్ సిస్టమ్ పెట్టడం.
దాన్ని గుర్తించడం, మీరు చెప్పినట్టు మీరు చిన్న పత్రిక అని చెప్పారు, అలాంటి చిన్న పత్రికలైనా పెద్ద పత్రికలైనా అలాంటి వాటికి ఒక విధమైన ప్రోత్సాహకం ఇవ్వడం, ఈ